వెల్కమ్ టు అజయ్ టిప్స్ అండ్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ సిరీస్. ఎఫ్ అంటే ఫారెస్ట్ బిట్ ఆఫీసర్, ఆర్ అంటే రైల్వేస్, ఎస్ అంటే ఎస్ఎస్సి. సో మీకు తెలిసింది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాం స్టాటిస్టిక్స్లో. సో ఈరోజు నేను మీన్ పైన ట్యాబులర్ క్వశ్చన్స్ వస్తే మనం ఏ విధంగా జనరల్ మెథడ్ చేయాలి, ఏ విధంగా స్మార్ట్ అప్రోచ్ అప్లై చేయాలి అనే విషయం పైన నేను మీకు క్లియర్గా కాన్సెప్ట్ ఇవ్వబోతున్నా. వీడియోకి ఒక లైక్ కొట్టండి. కామెంట్ బాక్స్లో మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టన్నా వీడియోని స్కిప్ చేసేసేయండి. ఒక లైక్ కొట్టలే కామెంట్ బాక్స్లో మీకు అక్కడ మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ అన్న చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే నలుగురికి రిఫర్ అవుతుంది వీడియో. ఓకేనా? ఫైండ్ ది మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటుండు. ఇచ్చిన ట్యాబ్లెట్ డేటాకు సగటును కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అంటే, జనరల్ మెథడ్ ఎట్లా చేస్తామో నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. ఓకే, దీనికి జనరల్ మెథడ్ చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే దీనికి మీరు యావరేజ్ తీసుకోవాలి. 10 + 25 ఎంత? 35. 35కి యావరేజ్ ఎంత? 35/2 ఎంత? 17.5. సో 17.5 అవుతుంది. ఓకే, సో దీనికి ఇప్పుడు తర్వాత దీనికి యావరేజ్ తీయాలి, దీనికి యావరేజ్ తీయాలి, దీనికి యావరేజ్ అంటే కొంచెం మనకు టైం పడుతుంది. కానీ మీకు ఒక స్మార్ట్ టెక్నిక్ చెప్తా. ఏంటంటే ఇక 10కి 25కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 15 గ్యాప్ ఉంది. 25కి 40కి ఎంత గ్యాప్ ఉంది? 15 గ్యాప్ ఉంది. సో సింపుల్గా ఈ 17.5కి 15 యాడ్ చేస్తే ఇది వస్తుంది. వచ్చిన దానికి 15 యాడ్ చేస్తే ఇది వస్తుంది. గాట్ ఇట్? 17.5కి 15 యాడ్ చేస్తే ఎంత వస్తుందన్న మనకు 32.5 వస్తుంది. 32.5. ఓకే, తర్వాత నెక్స్ట్ 32.5కి మనం 15 యాడ్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? 47.5 వస్తుంది. మళ్ళీ దీనికి మీరు 15 యాడ్ చేయండి, 62.5 వస్తుంది. మళ్ళీ 52.5కి మీరు 15 యాడ్ చేయండి, మళ్ళీ ఎంత వస్తుంది? 67.5 వస్తుంది. 67.5. మళ్ళీ దీనికి మీరు 15 యాడ్ చేయండి, ఎంత వస్తుంది మీకు? 67.5కి 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 752 1 క్యారీ 82.5. అంతేనా? 67.5. ఒక్క చిన్న మిస్టేక్ పోయిన స్టాటిస్టిక్స్లో మొత్తం పోతుంది. ఓకే, సో 15. సో 5 12 1 క్యారీ 82.5. పర్ఫెక్ట్. ఓకే, క్లియర్ నాన్న? మిస్టేక్స్ మాత్రం చేయకండి స్టాటిస్టిక్స్లో. ఒక చిన్న మిస్టేక్ 0.5 మిస్టేక్ పోయినా ఆన్సర్ ఖతం. ఓకే, ఇప్పుడు జనరల్ ప్రాసెస్ ఏం చేస్తాం? యావరేజ్ తీసిన తర్వాత జనరల్ ప్రాసెస్ ఏం చేస్తాము? ఈ రెండు మల్టిప్లై చేస్తాం. 17.5 ఇంటూ 2 ప్లస్ 32.5 ఇంటూ 3 ప్లస్ 47.5 ఇంటూ 7 ప్లస్ 52.5 ఇంటూ 6 ప్లస్ అట్లా చేసుకుంటే లాస్ట్ వరకు చేస్తాం. 82.5 ఇంటూ 6. ఓకే, డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ చేస్తాం. సమ్మేషన్ ఎఫ్ అంటే ఇదేం ఫార్ములా మనం రాసింది ఇక్కడ? సమ్మేషన్ ఎక్స్ఐ ఎఫ్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. ఇక్కడ మనం రాసింది ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ అండ్ సమ్మేషన్ అంటే వాటిని అన్నిటిని యాడ్ చేయాలని మీనింగ్. ఓకే, ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ అంటే ఎక్స్ఐ అంటేనేమో ఇది నాన్న, ఏదైతే మనం యావరేజ్ తీసినామో, ఏదైతే మనకి యావరేజ్ వాల్యూ తీసినామో దాన్ని ఎక్స్ఐ అంటాం. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ నాన్న, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మీకు నెంబర్ అని ఎక్కడ కనిపిస్తే అది నీకు ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో ఎక్స్ఐ ఎఫ్ఐ, ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ ప్లస్ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ ప్లస్ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ ప్లస్ అప్ టు లాస్ట్ వరకు. ఎందుకు సార్ యాడ్ చేస్తున్నారు అంటే ఈ సమ్మేషన్ ఒక సింబల్ యాడ్ చేయాలని అర్థం మ్యాథమెటిక్స్లో. కింద సమ్మేషన్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అన్నీ యాడ్ చేసి కింద వేయాలి. చూడండి ఎంత అవుతుంది? 2 + 3 5 12 18 24 30 అవుతుంది. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేసి చేస్తే టైం మొత్తం ఎగ్జామ్లో కిల్ అయిపోతుంది. అందుకే ఒక స్మార్ట్ అప్రోచ్ చెప్తాను నేను మీకు. ఏందా స్మార్ట్ అప్రోచ్ అంటే ఒక్కసారి క్లియర్గా చూడండి. స్మార్ట్ అప్రోచ్ ఏంటంటే, ఇప్పుడు యావరేజ్ తీసారు మీరు కదా, యావరేజ్ తీసేరు వరకు బాగానే ఉంది. యావరేజ్ తీసారు, గాట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే స్మార్ట్ అప్రోచ్లో డీవియేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాను నేను. డీవియేషన్ మెథడ్ అంటాం. వచ్చిన యావరేజెస్లో ఏదైనా ఒక దాన్ని యావరేజ్ అనుకోండి.
ఓకే, తర్వాత ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క అబ్జర్వేషన్ నుంచి యావరేజ్ తీసేసి దాని కింద వేసుకోండి. 17.5 మైనస్ 47.5 ఎంత, -30. 32.5 మైనస్ 47.5 ఎంత, -15. మీరు ఏం చేసుకుంటూ పోవాలి, -30 తర్వాత మధ్యలో 15 గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా దీనికి 15 యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ దీనికి 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, -15 + 15 ఎంత, 0. దీనికి 15 యాడ్ చేస్తే 15, దీనికి 15 యాడ్ చేస్తే 30, దీనికి 15 యాడ్ చేస్తే ఎంత, 45. క్లియర్? ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వచ్చిన వాటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయండి, మల్టిప్లై చేసి యాడ్ చేయండి, మల్టిప్లై చేసి యాడ్ చేయండి, మల్టిప్లై చేసి యాడ్ చేయండి, మల్టిప్లై చేసి యాడ్ చేయండి. చూడండి ఒకసారి, -30 × 2 -60. ఓకే, ప్లస్ -15 × 3 -45. ఓకే, ప్లస్ 0 ప్లస్ 90 ప్లస్ 180 ప్లస్ 6 5 30, 6 4 270 అవుతుంది. డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్, సేమ్ ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 30 వస్తుంది. సో క్లియర్ గమనించండి, ఇక్కడ 90 - 60 30, 30 - 45 -15, -15 + 180 165, 165 + 270 ఎంత వస్తుంది, 165 + 270, 165 + 270. సో 5 13 1 క్యారీ 435 డివైడెడ్ బై 30, 10 3s 10 43.5. ఓకే, తర్వాత 3 1s 3 1s 3, 3 4s 12, 3 5s 15. సో 14.5. మనకి ఇక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చింది. 14.5 అంటే ఒక పాజిటివ్ నెంబర్. మళ్ళీ పాజిటివ్ నెంబర్ వస్తే ఏం చేయాలి, 14.5 వస్తే మనం ఏదైతే మీన్ అనుకున్నామో 47.5కి పాజిటివ్ నెంబర్ వస్తే యాడ్ చేయాలి, దానికి నెగిటివ్ నెంబర్ వస్తే దానికి మైనస్ చేయాలి. సో 47.5కి 14.5 అనేది మనకు పాజిటివ్ నెంబర్ కాబట్టి దాన్ని యాడ్ చేయండి, ఇది 0 1 క్యారీ, సో ఇది 12 1 క్యారీ 62.0. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ అనేది స్లోగానే ఇచ్చాను, బట్ సాల్వింగ్ అనేది మీ మైండ్లో స్టెప్స్ ఉంటే 15 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. క్లియర్ నాన్న? కాన్సెప్ట్ పట్టుకోండి, స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకోండి. అంటే లైక్ ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడం మీకు వచ్చే ఉంటుంది, ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి. సో ఈజీగా 15 సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, ఇంకొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుందన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, సేమ్ మళ్ళీ ఫైండ్ ద మీన్ అంటున్నాడు. ఓకే, ఫైండ్ ద మీన్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి చూడండి, చిన్న చిన్న నెంబర్స్ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ మెథడ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది, అజ్యూమ్డ్ డీవియేషన్ మెథడ్ కంటే. ఇంతకుముందు ఏదైతే మెథడ్ చెప్పానో అది మల్టిప్లికేషన్ కాంప్లికేటెడ్ అవుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అని మీకు అర్థమైపోతుంది నెంబర్స్ వస్తుంటేనే కదా. అప్పుడు ఆ స్మార్ట్ అప్రోచ్ యూజ్ చేయండి, దీనికి చాలా ఈజీ వస్తుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ యావరేజ్ తీయండి. 0 + 2 ఎంత, 2, 2/2 1, దీనికి యావరేజ్ 1, గ్యాప్ 2 2 ఉంది, అన్నిట్లో గ్యాప్ 2 2 ఉంది కాబట్టి 2 యాడ్ చేయండి. 1కి 3 అయితే 3కి 2 యాడ్ చేయండి 5, 5కి 2 యాడ్ చేయండి 7, 7కి 2 యాడ్ చేయండి 9, 9కి 2 యాడ్ చేయండి 11, 11కి 2 యాడ్ చేయండి 13. సో యావరేజ్ వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేసినాం, ఒకటి మీన్ అనుకొని ప్రతి దానికి మైనస్ చేసి ఇక్కడ వేసుకున్నాము, వచ్చిన వాటిని సబ్ట్రాక్ట్ చేసినాం, వచ్చిన వాటిని మల్టిప్లై చేసినాం, సారీ. ఓకే, కానీ ఇక్కడ చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ టేబుల్స్ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. చూడండి, xi × fi, 1 1s 1, ఇక్కడ వేద్దాం 1 1s 1 ప్లస్ 3 2s 6 ప్లస్ 5 1s 5, 7 5s 35, 9 6s 54, 11 2s 22, 13 3s 39, డివైడెడ్ బై ఎంత వస్తుంది, ఇవి యాడ్ చేయండి నాన్న, ఇవి యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 3 4 9 15 17 20, ఇవి యాడ్ చేయండి నాన్న, ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 39 22 ఎంత, 61 61 101 105 105 150 150 161 162 వస్తుంది. సో 162/20, 162/20, 10 2s 10 16.2s, సో 2 1s 2 8.1s వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్ నాన్న? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, డైలీ వేజెస్ ఇన్ రూపీస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ. ఫైండ్ ది మీన్ డైలీ వేజెస్. మీన్ అంటుంది, జస్ట్ అది ఒక్కటే చూడండి, మీన్ అంటున్నాడు. సేమ్ ప్రాసెస్, 200 + 250 450. 450కి సగం యావరేజ్ ఎంత 225. సో ఇది 225 అవుతుంది. సో గ్యాప్ 50 50 50 ఉంది కాబట్టి 50 యాడ్ చేయండి 275. దీనికి 50 యాడ్ చేయండి 325. 50 యాడ్ చేయండి 375. 50 యాడ్ చేయండి 425. గాట్ ఇట్ నాన్న. ఇప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఒకటి మీన్ అనుకోండి. ఎందుకు సార్ అంటే ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి, మల్టిప్లై చేసుకుంటూ పోతే టైం అవుతుంది. మీన్ ఇది అనుకున్నావు, ఇదేమవుతుంది 225 - 325 -100 అవుతుంది. తర్వాత గ్యాప్ 50 ఉంది కాబట్టి 50 యాడ్ చేయండి, -100కి నువ్వు 50 యాడ్ చేస్తే -50 వస్తుంది, అంతే కదా. -100కి +50 చేయండి, -50 వచ్చేది. దీనికి 50 యాడ్ చేస్తే 0, 0కి 50 యాడ్ చేస్తే 50, 50కి 50 యాడ్ చేస్తే 100. ఇప్పుడు మీకు అన్ని 50s 100 వచ్చినాయి. ఇప్పుడు ఈజీగా మల్టిప్లై చేస్తారు. సో -1200 అవుతుంది. ఓకే, -1200. తర్వాత -14 5 70, సో -700, -700. తర్వాత 0, తర్వాత 300, 50 × 60 300 ప్లస్ 100 × 10 1000. ఇక్కడ చూడండి 50 వర్కర్స్ అన్నాడు. 50 వర్కర్స్ అంటే వీటి యొక్క అడిషన్ అనమాట. క్వశ్చన్లోకి ఒకసారి 50 వర్కర్స్ 25 పర్సన్స్ ఇట్లా అంటూ ఉంటారు కదా, అవంటే ఏంటంటే వీటి యొక్క అడిషన్ ఆల్రెడీ ఇచ్చిండని అర్థం. అక్కడ 50 అని ఇవి యాడ్ చేస్తే మీకు 50 వస్తుంది. డైరెక్ట్గా మీరు కింద 50 తీసుకోవచ్చు, డివైడెడ్ బై 50. ఇప్పుడు యాడ్ చేయండి ఒకసారి, ఎంత వస్తుంది, 1000 - 1200 అంటే -200 మిగులుతుంది, 100 మిగులుతుంది, -700 + 100 -600 వస్తుంది. -600/50 -600/50. సో 0 0 క్యాన్సల్, 5 1s 5 1s 5, 5 2s 10. సో -12 ఉంది నాన్న, -12 వచ్చింది. సో -12 వస్తే ఏం చేయమని చెప్పాను, మైనస్ వస్తే మనం ఏదైతే మీన్ అనుకున్నామో 325కి -12 చేయండి, 325కి -12 చేయండి, ఏమొస్తుంది 313. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద మీన్. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఈసారి ఒక ఫ్రీక్వెన్సీ ఇవ్వలే, ఇది డిఫరెంట్ మోడల్. ఓకే, మీన్లో డిఫరెంట్ మోడల్. చూడండి ఏమంటున్నాడు, ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ డైలీ పాకెట్ అలవెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ లొకాలిటీ. ద మీన్ పాకెట్ అలవెన్స్ ఇస్ 18. చూడండి ఇక్కడ మనకు ఒక పౌనపుణ్యం మిస్ అయిందంటే ఖచ్చితంగా సగటు వాల్యూ ఇస్తాడు. 100% సగటు వాల్యూ అనేది ఇచ్చి తీరాలి. ఓకే, ఫైండ్ ది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. మిస్ అయిన పౌనపుణ్యం ఫైండ్ చేయండి అంటున్నాడు, కనుగొనండి అంటున్నాడు. సేమ్ ప్రాసెస్ నాన్న, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, కానీ ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఒక టెక్నిక్ ఉంటుంది. ఏం టెక్నిక్ అంటే అది మీరు మైండ్లో పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఏందా టెక్నిక్ అంటే ఫస్ట్ యావరేజ్ తీయండి. 11కి 13, 11 + 13 24, 24/2 12 యావరేజ్. గ్యాప్ 2 2 ఉంది కాబట్టి 2 2 యాడ్ చేసుకుంటూ పోండి. సో 14, సో 16, 18, 20, 22, 24. ఓకేనా. ఇప్పుడు జనరల్ మెథడ్ చేస్తే 12 7s 14 6s 16 9s 18 13s 22 4 22 × 5 24 × 4 కొద్దిగా మల్టిప్లికేషన్ పెద్దగానే ఉన్నాయి కదా. ఏం చేయాలి మళ్ళీ సేమ్. కానీ ఈసారి మీను ఏదైనా అనుకోవడానికి వస్తుందా, ఈసారి మీన్ ఒకటి అనుకోవాలి కదా. ఏమనుకుంటే రాదు. ఆల్రెడీ మీన్ ఇచ్చింది 18 అని, అదే ఉపయోగించుకోవాలి మనం, అదే యూజ్ చేసుకోవాలి. చూడండి 12 - 18 -6, 14 - 18 -4, ఇది -2, 0 0కి +2 యాడ్ చేయండి 2, +2 యాడ్ చేయండి 4, +2 యాడ్ చేయండి 6. క్లియర్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మల్టిప్లై చేయండి. -6 7s 42, -42, -24, -18 +0 +2f, 2 × f 2f కదా, +4 5s 20, 6 4s 24. ఇప్పుడు ఏం చేస్తారంటే =0 చేయండి, కథం. మళ్ళీ ఎందుకు సార్ అంటే మీకు మళ్ళీ వెనకాల సబ్జెక్టివ్ చెప్పాలి, ఎందుకంటే డీవియేషన్ మెథడ్ ఫార్ములా రాపియాలి మీకు. సార్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా ఏంది, ఇక్కడ అసలు 0 ఎందుకు వస్తుంది సార్, ఇదంతా ఏంది సార్ కథ అని మీ అంత అవసరం లేదు. జస్ట్ ఎప్పుడన్నా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు మెయిన్ ఇచ్చినప్పుడు సింపుల్గా డీవియేషన్ మెథడ్ చేసి ఇవి ఫైండ్ చేసి ఇంటూ చేసి =0 చేయండి, మీకు ఎఫ్ వచ్చేస్తుంది. సింపుల్ లాజిక్ ఇది. ఓకే, సో చూడండి +24 - 24. ఓకే,
20 minus 18 plus 2 plus 2 minus 42 minus 40. So minus 40 plus 2f is equal to 0. Okay, so 2f is equal to ఏమవుతుంది, మైనస్ 40 అటు సైడ్ పోతే 40 అవుతుంది. సో దేర్ ఫోర్ ఎఫ్ అనేది మనకు 20 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నానా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The table below shows the daily expenditure of 25 households. 25 households అని ఇచ్చాడంటే ఈ ఫ్రీక్వెన్సీని అన్నిటిని యాడ్ చేస్తే 25 వస్తుందని అర్థం, 25 వస్తుందని అర్థం. ఓకే, ఇన్ ఎ లొకాలిటీ ఫైండ్ ద మీన్ ఫైండ్ చేయమంటున్నాడు. మళ్ళీ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ద ఫుడ్ బై ఏ సూటబుల్ మెథడ్. సో మీన్ ఫైండ్ చేయమంటున్నాడు. 100కి 150 ప్లస్ చేస్తే 250. సో 250కి యావరేజ్ ఎంత, 125 కదా. సో యావరేజ్ 125 వస్తుందన్న, యావరేజ్ 125. సో గ్యాప్ 50-50 ఉంది కాబట్టి 125కి 50 యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 175, 225, 275, 325. ఓకే, యావరేజ్ ఫైండ్ చేసినాం. మళ్ళీ ఏం చేస్తాం, ఒకటి మీన్ అనుకోండి, 225 మీన్ అనుకుంటాను నేను. సో 225 మీన్ అనుకుంటే ప్రతి ఒక్క అబ్జర్వేషన్ నుంచి మీన్ తీసేయండి. 125 మైనస్ 225 మైనస్ 100 మైనస్ 50 వస్తుంది. ఇది 0, ఇది 50, ఇది 100. ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయండి. మైనస్ 100 ఇంటూ 4 మైనస్ 400, తర్వాత మైనస్ 5 5 25 మైనస్ 250 ప్లస్ 0 ప్లస్ 100 ప్లస్ 200 డివైడెడ్ బై 25. ఇది మనకు మీన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, చూడండి ఒకసారి నాన్న. 200 ప్లస్ 200 300, 300 మైనస్ 400 మైనస్ 100, మైనస్ 100 మైనస్ 250 మైనస్ 350. సో మైనస్ 350 వస్తుంది. మైనస్ 350 డివైడెడ్ బై కింద ఎంత ఉంది, 25 ఉంది. ఓకే, సో 5 5 జా 5, 70 జా 5 1 జా 5, 5 1 జా 5, 5 4 జా 20, మైనస్ 14 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 14. సో మనం ఏం చేయాలి, 225 నుంచి 14 మైనస్ చేయాలి. సో 225 మైనస్ 14, 1 1 2. సో 211. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు, మీన్ ఎట్లా ఫైండ్ చేయాలి ట్యాబులర్ ఫామ్స్ వస్తే. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి మీరు ట్రై చేయండి, హోంవర్క్ చేయండి. ఇది హోంవర్క్ చేసి ఈ క్వశ్చన్ నెంబర్ ఎంతనో ఈ క్వశ్చన్ నెంబర్కి మీరు ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏమంటుండు. నెక్స్ట్ మోడ్ పైన ట్యాబులర్ క్వశ్చన్స్ ఇస్తే, సో ట్యాబులర్ క్వశ్చన్స్ ఇస్తే మనం ఏ విధంగా మోడ్ ఫైండ్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇట్లా రైట్ కంటే హైప్ చేయండి వీడియోని. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అజయ్ టిప్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ పేపర్ 2 కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది. కేవలం 449 రూపీస్కే మీకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. అండ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళ కోసం కూడా ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ సపరేట్గా ఉంది యాప్లో. వాళ్ళకు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అవైలబుల్గా ఉంది. తక్కువ ప్రైస్కే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి అజయ్ టిప్స్ అని కొట్టండి. మీకు బ్యూటిఫుల్ అండ్ రాకింగ్ అండ్ గుడ్ క్వాలిటీ కంటెంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మిస్ అస్సలు చేసుకోవద్దు, బెస్ట్ కంటెంట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మోడ్ పైన ఎలా అడుగుతున్నాడు. ఫైండ్ ది ఏమంటుండు, ఫైండ్ ది మోడ్ ఆఫ్ ద డేటా అంటున్నాడు. సో ఇచ్చిన డేటా ఒక బహుళకం కనుగొనండి అంటున్నాడు. సో బహుళకం కనుక్కోవాలంటే మీకు తెలియాల్సిన ఫార్ములా నేను మన కోర్స్లో రాయించాను క్లియర్గా. ఏం రాయించాను, మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హైట్. సో నోట్బుక్ ఓపెన్ చేసి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ ఫార్ములా పైనే ఈ యొక్క ప్రాబ్లం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? చలో లెట్స్ క్రాక్ ద సొల్యూషన్. ఇక్కడ ఏమంటుంది చూడండి. ఫస్ట్ మీకు సార్ మళ్ళీ ఇందులో ఎల్ అంటే ఏం తీసుకోవాలి, ఎఫ్ అంటే ఏంది, F1 F2 అంటే ఏంది, హెచ్ అంటే ఏంది మీకు తెలియాలి. ఫస్ట్ ఎఫ్ అంటే ఏందో చెప్తాను. ఎఫ్ అంటే ఏం లేదన్నా, ఇచ్చిన ఫ్రీక్వెన్సీ కాలంలో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది. మోడ్ అంటే ఏంది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా, ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అయిందో అదే కదా బహుళకం అంటే. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అయిందో ఆ నెంబర్ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని మనం ఏమంటాం, మోడల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ మోడల్ క్లాస్ అంటాం. సో ఇందులో పెద్ద నెంబర్ 8 ఉంది. సో మనకి ఇదే ఎఫ్ అవుతుంది. ఓకే, ఇదే ఎఫ్ అవుతుంది. మరి ఈ ఎఫ్కి నేటిగా మనకి ఏదైతే క్లాస్ ఇంటర్వెల్ ఉందో నాన్న, ఇందులో ఫస్ట్ దాన్ని లోవర్ లిమిట్ అంటాం, తర్వాత దాన్ని అప్పర్ లిమిట్ అంటాం.
సో మనకి ఎల్ అంటే లోవర్ లిమిట్ తీసుకోవాలి, 3 తీసుకోవాలి. ఎల్ ప్లస్లో 3 వచ్చేస్తుంది మనకు. ఓకే, తర్వాత F1 అంటేనేమో ఈ ఎఫ్కి ముందు వచ్చేది ఏంది, ఈ F1 7 అనేది F1 అవుతుంది. ఎఫ్ తర్వాత వచ్చేది F2 అవుతుంది, 2 అనేది F2 అవుతుంది. మళ్ళీ హెచ్ అంటే ఏంటంటే, హెచ్ అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ చూడండి 1 3 3 to 5 5 to 7 అంటే వీటి మధ్యలో గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. క్లాస్ హైట్ అంటాం దాన్ని, సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటాం. ఓకే, సో ఎంత ఉంది, 1కి 3కి మధ్యలో గ్యాప్ 2 ఉంది. సో హైట్ అనేది మనకు 2 అవుతుంది. అన్నిట్లో 2నే ఉంటుంది. ఓకే, సో అన్నీ వచ్చేసినాయి కదా, మరి అందులో పెట్టేస్తే అయిపోతుంది కదా ఆన్సర్ మీకు. చూడండి, సో మోడ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఎల్ అంటే ఎంత 3. అండ్ ఇంకోటి నాన్న మీకు షార్ట్ కట్, ఒకవేళ మీకు ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తే ఎలా ఇదంతా సోది లేకుండా ఆన్సర్ పెట్టాలి అంటే, మోడ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 8 కదా నాన్న, ఆ 8 స్ట్రేట్గా 3 to 5 ఉంది కదా, ఖచ్చితంగా ఇది ఇక్కడ ఫ్యామిలీ సైజ్ ఉందా, ఇది మోడ్ నాన్న, మోడల్ వాల్యూ, మోడల్ కాలం. సో మోడ్ అనేది ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. ఇందులో మళ్ళీ దేంట్లో ఉంటుంది అంటే, ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాని నేరుగా 3 to 5 ఉందా, ఆ 3కి 5కి మధ్యలో, 3కి 5కి మధ్యలోనే మనకు ఏముంటుంది, మోడ్ అనే ఆన్సర్ ఉంటుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 3కి 5కి మధ్యలో ఏమేమి ఉంది నాన్న, ఇది 3కి 5కి మధ్యలో లేదు, మిగతా 3 3కి 5కి మధ్యలో ఉన్నాయి కాబట్టి మనం ఆన్సర్ సెలెక్ట్ చేయడానికి కష్టం. సో ప్రాసెస్ చేయాలి. ఒకవేళ 3 ఆప్షన్లు 3కి 5కి మధ్యలో ఇవ్వకుండా ఏదైనా ఒకటే ఆప్షన్ ఇస్తే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇచ్చిండు 2017లో ఇచ్చిండు ఇలాంటి క్వశ్చనే. 3 ఆప్షన్లలో 4 ఆప్షన్లలో 3 ఆప్షన్స్ ఆ రెండింటి మధ్యలో ఇవ్వకుండా వేరేవి ఇచ్చి ఒక ఆప్షన్ మాత్రం ఆ రెండు మధ్యలో ఇస్తే అదే ఆన్సర్ అవుతుంది 100%. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి 3 ప్లస్ ప్లస్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, ఎఫ్ మైనస్ F1 8 మైనస్ 7 1 2F అంటే 2 into 8 16 మైనస్ F1 16 మైనస్ 7 ఎంత 9 మైనస్ F2 9 మైనస్ 2 7 ఇంటూ హెచ్ ఎంత 2. సో 3 ప్లస్ 2/7 2/7 అంటే 7 1 జా 7 0.7 2 జా 14. ఓకే, 60 మిగులుతుంది, 7 8 జా, సో 3 ప్లస్ 0.28. సో 3 ప్లస్ 0.28 అంటే 3.28 అనే కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటుండో, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ ఇట్. సో ఫైండ్ ది మోడ్ ఆఫ్ ద డేటా అంటుండే, ఇది కూడా ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డేటా, గివెన్ డేటా. ఓకే, సేమ్ ప్రాసెస్ నన్న, మళ్ళీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంది, హైయెస్ట్ మనకు 23 ఉంది. సో 23F అవుతుంది. ఓకే, ఇది F1 అవుతుంది. ఓకే, ఇది F2 అవుతుంది, ఇది F2 అవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది మనకి, ఇది లోవర్ లిమిట్ అవుతుంది F స్ట్రైట్గా, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. మనకి ఎల్ఏ కావాలి ఫార్ములాలో. ఓకే, ఎల్ఏ కావాలి. సో దేర్ ఫోర్ ఇక్కడ ఎల్ అంటే 35, ఎల్ అంటే 35 ప్లస్ ప్లస్ తర్వాత ఎఫ్ మైనస్ F1 23 మైనస్ 21 ఎంత 2. ఓకే, తర్వాత ఏంది 2 ఇంటూ F1 46 అవుతుంది. 2 23 46, 46 మైనస్ 21 ఎంత అవుతుంది మనకు 46 21 ప్లస్ 14 చేసి మైనస్ చేయాలి అంతే కదా, 35. సో 35 మైనస్ చేయండి 1 11, సో 11 అవుతుంది, 11 అవుతుంది అన్న. ఓకే, ఇంటూ హైట్ ఎంత ఉంది, గ్యాప్ ఎంత ఉంది, 10 గ్యాప్ ఉంది. సో హైట్ 10 అవుతుంది. సో ఎంత 20/11 35 ప్లస్ 20/11 11 1 జా 11 నాన్న, పాయింట్ పెడితే 90 11 8 జా, సో 36.8 వస్తుంది. 36.8 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి 35కి 45కి మధ్యలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 35కి 45కి మధ్యలో ఈ రెండు లేవు, ఈ రెండు ఆన్సర్ అవ్వదు. ఖచ్చితంగా మనకి రెండిట్లో ఆన్సర్ అవ్వాలి కాబట్టి ప్రాసెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమంటుంది చూడండి ఒకసారి, మళ్ళీ ఒక డేటా ఇచ్చిండు ఇక్కడ 200 ఫ్యామిలీస్ అన్నాడు, ఫైండ్ ద మోడల్ మంత్లీ. మోడల్ అన్నాడు కదా అన్న, మోడల్లో మీకు మోడ్ కనిపిస్తుంది, మోడ్ వినిపిస్తుంది కదా. సో మోడల్ అంటే కూడా మనం మోడ్ ఫైండ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి, బహుళకం. ఓకేనా. సో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏది ఉందని, ఇందులో హైయెస్ట్ నెంబర్ 40 ఉంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 1500 అనేది ఎల్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్లస్ ఎఫ్ మైనస్ F1 40 మైనస్ 24 ఎంత నాన్న 16 డివైడెడ్ బై 2F అంటే 80లోకి వెళ్ళి ఈ రెండు యాడ్ చేసి తీసేయాలి, 57 తీసేస్తే ఎంత వస్తుందన్న 3
7 23 వస్తుంది. సో కింద 23 వస్తుంది అన్న. 23 ఇంటూ గ్యాప్ ఎంత ఉంది 1000కి 1500 గ్యాప్ ఎంత 500. సో 500 గ్యాప్ ఉంది, 500 గ్యాప్ ఉంది. ఓకేనా క్లియర్. సో ఖచ్చితంగా మనకు 1500 నుంచి 2000 మధ్యలోనే ఆన్సర్ ఉంటుంది. సో అన్నీ మనకు 1500 అండ్ 2000 మధ్యలోనే ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ. సో ప్రాసెస్ చేయాల్సిందే. సో 1500 ప్లస్ 16 8000 అవుతుంది కదా బై 23. ఓకే. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలి దీన్ని. చూడండి అన్న, 23 1 23 3 మనకి ఎంత వస్తుంది, 3 3 9 69 వస్తుంది. 23 3 69, 80లో 69 పోతే ఎంత నాన్న 11 110. 110 అంటే మనకు 23 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 100కి తక్కువ నెంబరు. 23 4 4 3 12 4 2 8 92. సో ఇక్కడ 34 తీసుకోండి. 23 4 మనకి ఎంత నాన్న, 23 4 92. 110 లెక్కలు 92 పోతే 8 + 10 18 180 ఉంటుంది. 180 ఎప్పుడు వస్తుంది మనకు, 23 8 8 3 24 8 2 16 17 18. సో 7 పోతుంది అన్న. సో 7 పోతుంది. సో 7 పాయింట్ అంటే 1847 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎక్కడ ఉంది 1847, ఆప్షన్ బి. అంతే కదా. 1500 ప్లస్ 347 ఎంత 1847. అంతవరకు చేసి వదిలేసేయండి, ఇంకా ఏది ఆప్షన్ రిలేటబుల్ లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మీరు హోంవర్క్ ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 61 హైయెస్ట్ నెంబర్ ఉంది. సో ఇది మనకి F అవుతుంది, ఇది F1 అవుతుంది, ఇది F2 అవుతుంది, ఇది L అవుతుంది. హెచ్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. H = 10. సో ట్రై చేసి మీరు ఖచ్చితంగా ఆన్సర్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఎస్, మళ్ళీ మోడ్ ఫైండ్ చేయమంటున్నాడు. సో అంతే కదా, మోడ్ ఫైండ్ చేయమంటున్నాడు మళ్ళీ. క్లియర్. మోడ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అయితే 10 ఉంది, F1 ఈ F2, దీన్ని నేరుగా L, గ్యాప్ 5 5 ఉంది, H = 5. కథం, ఇంకేంది ఆన్సర్ అయిపోయింది. 30 ముందు ఆప్షన్ చూడండి. 30 35 మధ్యలో ఏమేమి ఉన్నాయి, 30 35 మధ్యలో 3 ఉన్నాయి, ఇది లేదు. ఓకే. సో 30 ప్లస్ F - F1 10 - 9 1 10 - 9 1 2 10 20 20 - 12 ఎంత 8 8 ఇంటూ హైట్ 5. సో 8 1 8 0.87 కాదు 8 6. సో 30.6 వస్తుంది అన్న. 30.6 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తక్కువ అయిపోలే, ఫార్ములా మైండ్లో ఉండాలి, స్టెప్స్ మైండ్లో ఉండాలి. F1 అంటే ఏంది, F అంటే ఏంది, F2 అంటే ఏంది, H అంటే ఏంది, L అంటే ఏంది, ఇది మీకు తెలిస్తే ఈజీగా 5 సెకండ్స్లో 3 అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకేనా క్లియర్. ఇంతకంటే కాన్సెప్ట్ ఏముంటుందన్న మనకు ఏం ఉండదు. సో దీనికి కూడా మీరు ఆన్సర్ ట్రై చేస్తారా. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 18 ఉంది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 18 ఉంది. 18 నేరుగా మనకు ఇది L అవుతుంది. ఓకే, L అవుతుంది. ఇది F అవుతుంది. ఓకే, ఇది F1 అవుతుంది. ఓకే, ఇది F2 అవుతుంది, F తర్వాత. క్లియర్. H ఏమవుతుంది, ప్రతి దాని మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 1000 ఉంది. సో H అనేది 1000 అవుతుంది. సో ఫస్ట్ L అనేది ఎంత 4000 ప్లస్ 18 - 4 F - F1 18 - 4 ఎంత 14 ఉంది, డివైడెడ్ బై 18 2 39 36. సో 36 మైనస్ 13 36 - 13 అంటే 6 - 3 3 36 - 13 2 23 అవుతుంది. ఇంటూ గ్యాప్ 1000 ఉంది, అంతే కదా. సో దేర్ ఫోర్ 4000 ప్లస్ 14,000 బై 23. సో ఇప్పుడు చూడండి 23 1 ఓకే. సో తర్వాత 140 ఉంది. సో 140 మనకు నియరెస్ట్కి ఎప్పుడు అవుతుంది, 23 × 7 చేయండి. 7 3 21 7 2 14 15 16 161 పోతుంది. కాబట్టి 23 × 6 చేయండి. 23 × 6 6 3 18 6 2 12 13 138 పోతుంది చూడండి. సో ఇది 6 మనకు 138. సో ఇక్కడ 0 పెడితే మనకు తర్వాత 200 అవుతుంది. సో 23 × 9 చేస్తేనేమో మీకు 217 వస్తుంది. సో మనకు కావాల్సింది 23 × 8 చేస్తే మీకు తక్కువలో వస్తుంది కదా 200 కంటే. సో 8 పెట్టండి, 8 పాయింట్ సంథింగ్ అంటే 4000 + 608 అంటే
4608 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మీరు ట్రై చేస్తారా? ఒకసారి చూడండి. సేమ్ మళ్ళీ ఫైండ్ ద మోడ్ అంటుండు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది నాన్న? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 20. ఇది ఎఫ్, ఇది ఎల్ అవుతుంది. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి. ఎల్ 40 ప్లస్ 20 మైనస్ 12 8, 2 20s 40, 2f ఉంటుంది కింద, 40 మైనస్ 23 అవుతుంది. ఎంత? 17 అవుతుంది. 17 ఇంటూ హైట్ ఎంత ఉంది? 10 ఉంది. ఓకే, సో 40 ప్లస్ 80 బై 17, 17 1s 17 4s వస్తుంది. సో 4, 44 పాయింట్ సంథింగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకేది ఆలోచించకూడదు మీరు. ఓకేనా? మన యాప్లో ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కోర్స్ అవైలబుల్గా ఉంది. అదేవిధంగా ఎస్ఎస్సి అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఆర్ఆర్బి ప్యూర్ మ్యాథ్స్ అది కూడా సపరేట్గా అవైలబుల్గా ఉంది. మీకు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కేవలం 449 రూపీస్కే ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ. ఈ ఆఫర్ ఈ రోజు అయిపోతుంది. అండ్ అదేవిధంగా మీకు ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి కూడా మీకు ప్యూర్ మ్యాథ్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ కేవలం 299 రూపీస్కి ఈ ఆఫర్ కూడా ఈ రోజు అయిపోతుంది. ఇప్పుడే కొనండి. థ్యాంక్ యూ సో మచ్.